వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. ప్రతి పెన్షనర్ తెలుసుకోవాల్సిన విషయం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అంతా తాము పొందే పెన్షన్ కంటిన్యూ అవ్వాలంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో తమ లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సిందే. అయితే ఈ విధంగా సబ్మిట్ చేసినటువంటి ఈ లైఫ్ సర్టిఫికేట్ యొక్క సమర్పణ స్థితిని ఎలా తనిఖీ చేయాలో ఇక్కడ వివరించబడింది. ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ యొక్క అధికారిక వెబ్సైట్లోకి మనము సందర్శించాల్సి ఉంటుంది. ఇలాగ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పెన్షనర్ యొక్క లాగిన్ వివరాలను సెలెక్ట్ చేసుకోవడం కోసం ముందుగా లాగిన్ ఆప్షన్ను ఎంచుకోవాలి. దీనికోసం మీ పెన్షన్ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వార్షిక ధృవీకరణ స్థితి అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పైన మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ యొక్క సమర్పణ స్థితి స్టేటస్ ఎలా ఉంటుందో అది ప్రదర్శించబడుతుంది. ఇదంతా కూడా ఆన్లైన్లో. ఒకవేళ ఆఫ్లైన్ మోడ్లో కావాల్సి ఉన్నట్లయితే మీరు మీ సమీప పెన్షన్ కార్యాలయాన్ని సంప్రదించండి మరియు మీ సమర్పణ స్థితి గురించి వివరాలు అడిగితే వారు తెలియజేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు లైఫ్ సర్టిఫికేట్ అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో 30 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేస్తాడు. ఆ తర్వాత ఉద్యోగ విరమణ పొందుతారు. ఇలా రిటైర్ అయిన వారిని సర్వీస్ పెన్షనర్ అంటారు. అయితే సర్వీస్ పెన్షనరు లేదా ఫ్యామిలీ పెన్షనరు ఎవరైనా సరే తమ పెన్షన్ ఆగకుండా సక్రమంగా రావాలంటే ప్రతి సంవత్సరము జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది. లైఫ్ సర్టిఫికేట్ అంటే నేను జీవించి ఉన్నాను అని తెలియజేసేటువంటి ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం. లైఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ మరియు తనిఖీ. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ సర్టిఫికేట్లో మీ పేరు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ PPO నంబరు, బ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 4 అంకెలు, సమర్పించిన తేదీ మరియు సమయము, జీవన ప్రమాణ ఐడి, ఆధార్ నంబర్ యొక్క చివరి 4 అంకెలు, పుట్టిన తేదీలోని సంవత్సరము చివరి 4 అంకెలు, మొబైల్ నంబర్ యొక్క చివరి 4 అంకెలు మొదలైన వివరాలు ఉంటాయి. అయితే ఈ వివరాలన్నీ కూడా అందరికీ సాధారణంగా తెలిసిన విషయాలే. కానీ చివరిగా చూసినట్లయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి డిస్క్లైమర్ ఉంటుంది. మీరు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ మీరు పెన్షన్ తీసుకుంటున్న సమయంత ట్రెజరీకి చేరిందో లేదో అనేటువంటి విషయం ఆ డిస్క్లైమర్లో స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైఫ్ సర్టిఫికేట్ని ఇచ్చి డౌన్లోడ్ చేసుకొని దాన్ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారు. వారందరూ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పిస్తున్నారు. కొంతమంది ఈ పాటికే సమర్పించగా మరికొంతమంది సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు అనగా మరో 4 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్నది. లైఫ్ సర్టిఫికేట్ను ఇచ్చేటప్పుడు మరియు ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూసినట్లయితే ముందుగా లైఫ్ సర్టిఫికేట్ని ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. సర్టిఫికేట్లోని విషయాలను స్పష్టంగా చదివి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా డిస్క్లైమర్లో మీరు పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మీరు పెన్షన్ తీసుకుంటున్న సబ్ ట్రెజరీ పేరు ఉంటే మీ లైఫ్ సర్టిఫికేటు సక్రమంగా సమర్పించబడినట్లు నిర్ధారణ అవుతుంది. కొంతమందికి ఆధార్ వివరాలు సరిపోకపోవచ్చు, అనగా మిస్ మ్యాచ్ కావచ్చు, లేదా వారు తీసుకుంటున్నటువంటి ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు ఉండవచ్చు. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సర్టిఫికేట్ ఇచ్చేసాము అంతా అయిపోయిందని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇందాక చెప్పుకున్నట్లుగా డిస్క్లైమర్లో ఆధార్ మిస్ మ్యాచ్ అని వస్తే అది చెల్లదు. మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదు. దీనిపై వెంటనే చర్య తీసుకోకపోతే మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే మీ ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను సంప్రదించి మీ సమస్యను వారికి తెలియజేయాల్సి ఉంటుంది. కొంతమంది తాము పెన్షన్ తీసుకున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు వస్తుంది. ఇది ముఖ్యంగా ఒక జిల్లా నుండి వేరే జిల్లాకు మారిన వారు లేదా ఒక ట్రెజరీ నుంచి ఇంకో ట్రెజరీకి మారిన వారి విషయంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి గమనికను చూస్తున్నాం.
లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. లైఫ్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకొని ఇందాక చెప్పినట్టుగా డిస్క్లైమర్ను బాగా చదవాలి. దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్టెడ్ యాక్సెప్టెడ్ బై సో అండ్ సో ట్రెజరీ, అనగా ఆ ట్రెజరీ పేరు ఉన్నట్లయితే అది కరెక్ట్గా ఉన్నట్లు. ఒకవేళ ఆధార్ మిస్ మ్యాచ్ అని ఉంటే, మీరు మీ పెన్షన్ తీసుకున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు ఉంటే మీ పెన్షన్ అయితే ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ వివరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ యొక్క స్టేటస్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి పెన్షనర్కి కూడా ఎంతైనా ఉన్నది.